హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నవీన్. సో గైస్, అయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాని తర్వాత అయితే పక్కన గంట అయితే ఉంటుంది, మోగేసి అనమాట. భయ్య మీరు ఎప్పుడు క్లీనింగ్ అని చెప్పేసి అంటున్నారు. సో వేరే వీడియోస్ అంటే వేరే కేటగిరీస్ చాలా ఉన్నాయి కదా, సో వాటి గురించి కూడా చెప్పండి బ్రదర్ అని చెప్పేసి చాలా మంది అవుతూ ఉంటారు. సో నేను వాళ్ళకి చెప్తాను అనమాట. సో ఇంకా హైరింగ్ అనేది స్టార్ట్ కాలేదు అని చెప్పేసి. సో ఇప్పుడైతే హైరింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట ఈపీసీ సెక్షన్ లో, ఈపీసీ కేటగిరీ. సో ఈపీసీ అంటే ఎలక్ట్రీషియన్ అండ్ కార్పెంటర్ ప్లంబింగ్. సో ఈ కేటగిరీ అయితే మీ 3s కి సంబంధించిన అయితే మనకు స్టార్ట్ అయితే అనమాట. సో ఇది ఎక్కడెక్కడ అంటే హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఈ 3 ప్లేసెస్ లో అయితే మనం జాయినింగ్ అయితే జరుగుతుంది అనమాట. సో మీరు ఎక్కడి నుంచి అయినా నాకు కాల్ అయితే చేయొచ్చు. నాకు కాల్ చేసి మాట్లాడితే నేనైతే మీకు సమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఎక్కడ వెళ్ళాలి ఏందని చెప్పేసి మీకు గైడెన్స్ అయితే ఇస్తాను. మీరైనా డైరెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఏ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ అనేది మనకు ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ప్లంబింగ్ మీకు తెలిసిందే. సో ఆ విధంగా అయితే మీకు ఏదైతే వర్క్ అయితే మీకు ఆల్రెడీ ఒక 1-2 months ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది గైస్. అండ్ దాని తర్వాత ఏంటంటే మీకు అనేది ఏజ్ రిలాక్షన్ అనేది 20 years నుంచి 40 years లోపు అయితే ఉండాలి. అండ్ కొంచెం ఒక 1-2 years కొంచెం ఎక్కువ ఉన్నా కానీ అడ్జస్ట్ అయితే చేసుకుంటారు. అండ్ సమ్ మీకు ఎక్స్పీరియన్స్ బట్టి అనమాట. సో ఆ విధంగా. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు చదువు అయితే ఉండాలి. అంటే బేసిక్గా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. కంపల్సరీ రీడింగ్ అండ్ రైట్ అనేది మీకు వచ్చి అయితే ఉండాలన్నమాట. సో అదే కాకుండా సో దీనికి ఏమైనా అమౌంట్ అయితే పే చేయాలని చెప్పేసి చాలా మందికి అయితే క్వశ్చన్ అడుగుతుంది. సో మీరు ఇంటర్వ్యూ ఎప్పుడైతే మీరు ఆన్లైన్ అయినా కానీ మీరు ఆఫ్లైన్ అయినా ఇంటర్వ్యూ మీరు జరిగినప్పుడు అయితే సో మీరు ఇంటర్వ్యూ పాస్ అయిపోయిన తర్వాత లేదా ఫస్ట్ అయినా కానీ మీరు 1000 rupees అయితే పే చేయాల్సి వస్తుంది. అండ్ మీకు ఒకవేళ ఇంటర్వ్యూ మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ కాకముందు మీరు పే చేశారనుకోండి, ఒకవేళ మీరు ఇంటర్వ్యూ మీరు ఫెయిల్ అయిపోయినా కానీ ఆ 1000 rupees అనేది మీకు రీఫండ్ అయితే అవుతుంది. లేదు మీరు ఇంటర్వ్యూ పాస్ అయిపోయిన తర్వాత మీరు పే చేసినా కానీ సో దాని తర్వాత ఇది దాంట్లోనే ఉంటుంది. అది పిఆర్ అమౌంట్ అని చెప్పేసి అంటారు. దీనికి ఎందుకంటే 1000 rupees అనేది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్ అండ్ కంపెనీ నుంచి టీ-షర్ట్ వస్తుంది. అదే కాకుండా మీకు స్కిల్ ఇండియా సర్టిఫికేట్ వస్తుంది. అదే కాకుండా దీనికి వచ్చేసరికి 2 days అయితే ట్రైనింగ్ ఉంటుంది. 2 days ట్రైనింగ్ తర్వాత అనేది ఆ ట్రైనింగ్ అనేది విజయవాడ, వైజాగ్ అక్కడైతే మీకు ఆన్లైన్లోనే మీకు ట్రైనింగ్ జరుగుతుంది. అదే విధంగా మీరు హైదరాబాద్లో ఉంటే ఆఫ్లైన్ జరుగుతుంది. 2 days ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అనేది 2850 rupees అయితే కట్టాలి. అదే ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత అంటే సమ్ ఎక్విప్మెంట్స్ కోసం అయితే. సో టోటల్గా వచ్చేసరికి ఎంత అవుతుందంటే 3850 rupees అయితే మీకు అవుతుంది అనమాట. ఇంకోటి అడుగుతారు చాలా మంది కూడా, భయ్యా మీరు ఇంత చెప్తున్నారు, సో దాని తర్వాత మనం మంత్లీ కూడా రీఛార్జ్ చేయాలని చెప్పేసి చాలా మంది అయితే అంటారు అనమాట. సో ఈ మంత్లీ మనం రీఛార్జ్ అనేది ఎందుకు చేస్తాం? సో మీకు సడన్ అనేది మీకు జాబ్స్ అనేది ఇస్తారు. అంటే దీంట్లో మనకేంది కమిషన్ బేస్డ్ నడుస్తుంది కదా కంపెనీ అనేది. సో అందుకోసం మీరు అనేది కంపెనీ పార్ట్నర్, కంపెనీ దగ్గర మీరు జీతానికి వర్క్ చేస్తలేదు, కంపెనీతో పార్ట్నర్షిప్ లాగా అనమాట. సో అలా అయితే మీకు ఏంటంటే కొంత కంపెనీకి కమిషన్ వెళ్ళి మిగతా అనేది మీకు వస్తుంది. ఎంత వస్తుంది కంపెనీ కమిషన్ మీకు ఎంత వస్తుంది అంటే, సో మనం ఎవరైతే మనం వర్క్ అయితే చేస్తామో సో మనకు అనేది 80% అనేది మనకు వస్తుంది, 20% అనేది కంపెనీకి వెళ్తుంది. ఓకేనా? సో ఇందులో అనేది మనకు 20% ఏ విధంగా కమిషన్ తీసుకుంటారంటే, ఫస్ట్ మనకు జాబ్స్ అంటే లైక్ ఆర్డర్స్ అనేది రావాలంటే మనం ఫస్ట్ అనేది రీఛార్జ్ అనేది చేస్తాం. రీఛార్జ్ అనేది ఎంత చేస్తాం అంటే 4100 rupees. 4100 rupees లో అనేది మనకు 90 jobs అనేది ఇస్తారు. అంటే 90 leads అనేది ఇస్తారు. 90 leads. ఒకవేళ లీడ్స్ అనేది రాకపోయింది అనుకోండి, మనకు పర్ మంత్ అనేది 90 leads. అది ఒక లీడ్ అనేది 500 అయినా ఉండొచ్చు, 2000 అయినా ఉండొచ్చు, 1500 అయినా ఉండొచ్చు. సో ఎంతైనా ఉండొచ్చు అనమాట. సో దాన్ని బట్టి అయితే పర్ మంత్ వచ్చేసరికి 90 leads అనేది ఇస్తారు. 90 leads ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, ఒక మంత్ లో అనేది 50 leads ఇచ్చారు, ఇంకా ఒక 40 leads ఇవ్వలేదు అనుకోండి, ఒక్కొక్క లీడ్ చొప్పున అనేది 250 leads చొప్పున అనేది మీకు రీఫండ్ అనేది చేస్తారు. సో అప్పుడు మీకు కంపెనీకి లాస్ అవుతుంది కదా, మీకు కాదు కదా. సో అందుకోసం అయితే సో మీకు అనేది ఆపర్చునిటీ అనేది యూజ్ అయితే చేసుకోండి. సో చాలా అయితే ఇన్కమ్ వస్తుంది. మీరు యావరేజ్ గా మంత్లీ అనేది చూసుకున్నా కానీ ఒక 40,000 నుంచి 60,000 50,000 వరకు అయితే మీరు ఎర్నింగ్ అయితే చేసుకుంటారు. ఓకేనా? డిమాండ్ అయితే చాలా ఉంది గైస్. బయట అనేది చాలా మంది కూడా సో బయట మీకు పిలిచి వర్క్ చేయించడం అలా అయితే ఉండదు అనమాట. సో జనరేషన్ మారుతున్న కొద్దీ మనం కూడా మారాలి. ఎందుకంటే చాలా మంది కూడా ఆన్లైన్ త్రూనే బుక్ చేసుకుంటారు. ఆన్లైన్ బయట పర్సనల్ గా వర్క్ దొరికేది అనేది కొంచెం తగ్గిపోతుంటాయి. సో కంపెనీలో కూడా మీరు చేరినప్పుడు అనేది మీకు వర్క్ దొరుకుతుంది. మీకు కూడా ఒక ఫ్యామిలీకి అనేది అండగా ఉంటారు. సో మీరు కొంచెం ఒకసారి దీనిపైన ఒకసారి దృష్టి పెట్టి చూడండి. ఎందుకంటే మంచి అవకాశాన్ని మిస్ అయితే చేసుకోకండి. ఎందుకంటే ఎంత లిమిటెడ్ గా ఉంటుందో తెలియదు అనమాట. చాలా మంది కూడా ఎప్పటి నుంచో అంటున్నారు ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ప్లంబింగ్ అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో అందుకోసమే ఈ వీడియో చేశాను. సో ఎవరైతే ఉంటే యూజ్ అయితే చేసుకోండి ఈ ఆపర్చునిటీకి. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కింద ఇచ్చిన నంబర్కి అయితే కాల్ అయితే చేయండి, లేదా మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టి నేను డీటెయిల్స్ అయితే పంపిస్తాను.